నమస్కారం. నేను మీ వర్ష. తెలుసు కదా, మల్లీశ్వరి అండ్ పక్కింటమ్మాయి మా టీవీ జీ తెలుగు, అలాగే కబడ్డీ జముని. ఈరోజు ఏంటి స్పెషల్ అంటే దివాళీ స్పెషల్ అండి. ఈరోజు షూట్ లేదు, ఈరోజు ఇంట్లోనే ఉన్నాను. శారీలో చూసి షాక్ అవ్వకండి. నేను ట్రెడిషనల్గానే ఉంటాను, శారీలో కనిపిస్తాను, మంచిగానే ఉంటాను. ఈరోజు అందరికీ దివాళీ శుభాకాంక్షలు చెప్దామని ఇలా వచ్చేసాను. అందరికీ హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దివాళీ అంటే పూజలు చేయడం అంతా చాలా సౌండ్స్ వస్తాయి, చాలా మంటలు వస్తాయి. నాకు చాలా భయం. దివాళీ అంటే నాకు తెలిసి సారీ కట్టుకొని సైలెంట్గా పూజ చేసుకొని సైలెంట్గా డోర్ వేసుకొని 7 o'clock పడుకొని మార్నింగ్ లేస్తాను. ఎందుకంటే నాకు చాలా 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 భయం. ఈరోజు నాకు తెలియకుండా మహతి గారు మా ఇంటికి వచ్చారండి. మహతి గారు మా ఇంటికి వచ్చి మీరందరికీ శుభాకాంక్షలు చెప్పాలి, వచ్చేస్తున్నా అని చెప్పారు. ఓకే వచ్చేసేయండి అని చెప్పాను. ప్రజెంట్ అయితే ఇలా నడుస్తుంది. ఇది మా ఫ్లాట్ పైన. ఎందుకంటే కింద చాలా చాలా ఫ్రెండ్స్ వచ్చారు, అంతా చాలా హడావడిగా ఉంది. ఎందుకు లేదు మీకు డిస్టర్బ్ అవ్వడం, ఎందుకంటే ఇలా పైకి వచ్చేసాను. అలాగే మా టీవీ, జీ తెలుగు, జెమిని ప్రతి ఛానల్కి హ్యాపీ 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 దివాళీ. నాకు లైఫ్ ఇచ్చిన మా టీవీకి, జీ తెలుగుకి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణమైన మా అమ్మకి థ్యాంక్స్. మా అమ్మ కన్నా ముందు దేవుడికి థ్యాంక్స్, ఇంకా ఛానల్ అందరికీ థ్యాంక్స్. ఇంకా ఏంటండి, చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు ఇప్పుడే భయం వేస్తుంది టెర్రస్ పైకి రావడానికి, అప్పుడే సౌండ్స్ వస్తున్నాయి. నాకు చిన్నప్పటి నుంచి చాలా భయం అండి. అసలు నేను ఇలా కూడా బయటకు వెళ్ళను. దివాళీ అంటే 7 o'clock డోర్ లాక్ చేసుకోవడమే. చాలా చాలా భయం వేస్తుంది నాకైతే. కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయారా? ప్రజెంట్ అయితే కొత్త ప్రాజెక్ట్స్ అనేది ప్రజెంట్ అయితే ఒక 2 సీరియల్స్ చేస్తున్నాను. కొత్త ప్రాజెక్ట్ చేయడానికి కూడా నాకు డేట్స్ లేదు. మూవీస్ చేస్తాను అనుకుంటున్నాను. మమ్మీకి యాక్చువల్లీ మరి అందరూ మీ వాయిస్ చాలా ఐటమ్ సాంగ్ చేయొచ్చు కదా, స్లిమ్గా ఉన్నారు, తర్వాత వాయిస్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఫ్యాన్ రా నీ వాయిస్కి. ట్రై చేయొచ్చు కదా, స్లిమ్గా ఉన్నావు, మూవీస్ ఎందుకు ట్రై చేయట్లేదు నువ్వు? అందరూ అంటారు మీరు డబ్బింగ్ ట్రై చేయొచ్చు కదా అని. ఎందుకంటే నా వాయిస్ నాకు నిజంగా నచ్చదండి. ఎందుకంటే చాలా గంభీరంగా ఉంటుంది. ఐటమ్ సాంగ్ పాడండి అది ఇది అంటారు, కానీ లేదండి, నాకు ఇలా ఉండడం ఇష్టం, యాక్టింగ్ చేయడం ఇష్టం. సీరియల్స్ మెయిన్ థింగ్ సీరియల్ చేయాలని ఎందుకు ఫిక్స్ అయ్యానంటే నాకు ఫ్యామిలీ ఆడియన్స్ కావాలి. నాకు ఫ్యామిలీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మా విలేజెస్లో, మా ఊర్లో అందరూ ఒక మూవీ అంటే ఉంటుంది, మూవీ అంటే ఇష్టం, అందరికీ చేయాలనిపిస్తుంది. అలాగే నాకు సీరియల్స్ అంటే ఎందుకు ఇష్టం అంటే ఒక ఫ్యామిలీ అనేది ఎవ్రీడే కూర్చొని చూసే సీరియల్, ఒక సీరియల్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా తీసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయి ఇలా ఈ సీరియల్ చేస్తారు, ఆ సీరియల్ చేస్తారంటారు. అలా నాకు ఒక ఫ్యామిలీగా చూసుకోవడం ఇష్టం. ఒక ఫ్యామిలీ మెంబర్లా, ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సీరియల్స్ అంటే నాకు చాలా 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 ఇష్టం. ఈ వర్షానికి లవ్లో ఏమన్నా లేరా? నాకు చిన్న డౌట్, లవ్లో ఏమో ఉండవు అని డౌట్. లవ్ ఇవ్వు ఏమన్నా ఉందా? మ్యారేజ్ ఉందా? అందరూ అడుగుతున్నారు వర్ష బేబీ ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటుంది ఏంటని. మరి ఏంటి? అయ్యో, లవ్ లేకుండా ఎవరైనా ఉంటారా అండి? అదే ఉండదు, కానీ అంటే సీరియల్ వల్ల బయట వల్ల లేదండి. నాకెందుకో సీరియల్ కాదు, ఎందుకంటే సీరియల్లోనే చేసుకోవాలి అలా ఇలా అని ఏమీ లేదు. నా దగ్గరకు వచ్చి మీరంటే చాలా ఇష్టం అని చాలామంది చెప్పారు, పెళ్ళి చేసుకుంటానని కూడా చెప్పారు. అలా కాకుండా నన్ను ఒక కిడ్లా, ఒక చిన్న పిల్లలా చూసుకొని నన్ను చాలా ఇష్టపడి నన్ను చాలా ప్రేమించి మా అమ్మ కన్నా ఎక్కువగా చూసుకోవాలి అని అనుకుంటున్నాను. అలా నాకు ఎవరైనా అనిపిస్తే ఫ్యూచర్లో ఏమో తెలియదు, ప్రెసెంట్ అయితే ఏమీ లేదు. ఫ్యూచర్లో నాకు ఏమన్నా ఫ్యూచర్లో ఉంటే మాత్రం నాకే ముందు ఇన్ఫార్మ్ చేయాలి. నేను నేను ప్రమోట్ చేయాలి కదా మరి మా సిస్టర్ని. ఎందుకంటే నన్నే భరించలేక చచ్చిపోతుంది మా అమ్మ అంటది ఎవరు దొరుకుతారో కానీ నీకు అయిపోయాడు వాడు అని. ఏమో అండి పాపం, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అయిపోయారండి. నన్ను చేసుకున్న వాళ్ళైతే పక్కా అయిపోయారు. మూవీస్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? మూవీస్ అంటే కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త, ఒక 10 మూవీస్ వరకు చేశాను. కానీ నెక్స్ట్
మూవీస్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే సీరియల్సే కాదు, మూవీస్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నాకు. మూవీస్ చేయాలి, సీరియల్స్ అంటే అది వదలడం అంటూ జరగదండి. నా లైఫ్ గోల్ అది. యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన సీరియల్. ఇప్పుడు ఫేవరెట్ సీరియల్ ఏంటి? మల్లేశ్వర, జీ తెలుగు, మన ఇదేంటి పక్కింటి అమ్మాయ, ఏది నీకు బాగా నచ్చింది క్యారెక్టర్? నాకు లైఫ్ ఇచ్చింది మల్లీశ్వరి, ఓకే. నాకు పేరు తెచ్చింది పక్కింటమ్మ. ఏమన్నా చెప్పావా? మోసం. ఓకే, రెండు ఇష్టం. కొత్త సీరియల్స్ ఏమైనా కమిట్ అయ్యావా? కొత్త సీరియల్ కమిట్ అవ్వడానికి డేట్స్ లేదు. నాకు మంత్లీ ఒక 2-3 డేస్ కొంచెం గ్యాప్ దొరుకుతుంది. ఆ గ్యాప్ని కూడా ఫిల్ చేయడం నాకు ఇష్టం లేదు. అంత కష్టపడాల్సిన ఇది కూడా లేదు. నాకు ఇష్టం కాబట్టి లైఫ్ని ఇలా చిల్ చేసుకుంటూ హ్యాపీగా ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను. ప్రెజెంట్ మీ ఫ్యామిలీ అందరూ నా ఫ్యామిలీగా ఊహించుకుంటూ చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాను. మరి ఇప్పుడు నాది న్యూ ఛానల్, ఇది మహతి డ్రీమ్ ప్రొడక్షన్. మరి మా వ్యూవర్స్, నా వ్యూవర్స్కి, నా ఛానల్ వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకున్నావు దీవాళీ సందర్భంగా? మహతి ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీకు ఒక విషయం చెప్తాను అండి. ఎందుకు అంటే ఒక ఇంటర్వ్యూ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని ఫేక్ న్యూస్గా పెట్టి పైన అలా చేసే ఛానల్ కాదు ఇది. చూడండి, నేను వచ్చాను, ఒక బడబడ మాట్లాడేస్తున్నాను అంతే. ఎలా అనిపిస్తుంది అంటే మన ఇంట్లో మాట్లాడుకున్నట్టు, మన ఫ్రెండ్స్తో పక్కన కూర్చొని మాట్లాడుకుంటామే, అలాగే ఉంటుంది. ఇందులో ఏ ఫేకు లేదు, ఏ ఎడిటింగ్ లేదు, ఏమీ లేదు. చాలా న్యాచురల్లీ ఫిదా మూవీ ఎంత న్యాచురల్గా ఉందో మహతి టీవీ అంత న్యాచురల్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఏంటి మహతి ఏమి చూపించేది, కానీ ఇదే బాగుంటుందండి. మనం అనుకుంటాం ఏంటి అమ్మాయి ఇంత ఓవర్ చేస్తుంది, ఇంటర్వ్యూ అంటే ఇలా కూర్చొని హాయ్ హౌ యూ, గుడ్ మార్నింగ్ అలా కాకుండా మేము బయట ఎలా ఉంటాము, మేము ఇంట్లో ఎలా ఉంటాము అలా చూపించేది మహతి టీవీ. మీరు అందరూ దాన్ని చూడండి, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. నాకు ఎప్పుడు లింక్ పంపిస్తుంటుంది, లింక్ పంపించగానే స్టార్ట్ అయ్యి నేనే దాన్ని చూడడానికి నేనే చూస్తాను. అందరికీ హ్యాపీ దివాళీ వన్ సెకండ్, అలాగే హ్యాపీ సంక్రాంతి. వచ్చే పండుగలు అన్నిటికీ మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను. బాయ్, ఆల్ ది బెస్ట్.